ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై అత్యాచార కేసు నమోదైంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక బాధితురాలు ఫిర్యాదు మేరకు అత్యాచారంతో పాటు బ్లాక్మెయిలింగ్, నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డ హర్ష సాయిపై అత్యాచార కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బాధితురాలు అడ్వకేట్ నాగూరి బాబు ఉన్నారు. తెలుసుకునే ప్రయత్నం. అసలు హర్ష సాయికి ఈమెకు ఎక్కడ కలిసింది, ఎక్కడ ఎలాంటి ఈ ఘటనలు జరిగినాయి, ఎలాంటి అత్యాచారం ఎప్పుడు జరిగింది? హర్ష సాయి మీద ఇప్పుడు వచ్చినటువంటి ఎలిగేషన్స్, ఈ కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, హర్ష సాయి ఒక సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడండి, మెగా. ఆ మెగా సినిమాకి ప్రొడ్యూసరు ఈ విక్టిమ్. హర్ష సాయి మీద కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. అయితే ఈ డిస్కషన్ వచ్చే భాగంలో హర్ష సాయి నేను ఇక్కడ ఉండడానికి నాకు స్టే అకామిడేషన్ అరేంజ్ చేయమని అడిగాడు. 1 year ఆ విల్లాలో అతను స్టే చేశాడు. స్క్రిప్ట్ డిస్కషన్లో భాగంగా, అంటే టీజర్ రిలీజ్ చేయడానికన్నా ముందే స్క్రిప్ట్ డిస్కషన్లో భాగంగా తన్ని పర్సనల్గా రావాలని విక్టిమ్ని పిలిచాడు. విక్టిమ్ని పిలిచి తనకి ఇంటాక్సికేషన్ స్టేజ్, అంటే మత్తు పదార్థాలు ఇచ్చి తనని ఇంటాక్సికేషన్ స్టేజ్లో తను ఫ్యాంటసీని తీర్చుకోవడానికి కొన్ని వీడియోస్ని రికార్డ్ చేసుకున్నాడు. నెక్స్ట్ డే వాటిని చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. బ్లాక్మెయిల్ ఏంటంటే, నేను ఇది నా ఫ్యాంటసీ, నా దగ్గర 7-8 హార్డ్ డిస్కులు ఉన్నాయి, ఈ హార్డ్ డిస్కుల్లో ఇంకా చాలామంది ఉన్నటువంటి ప్రపోజల్ కూడా, ఇలాంటి ఎలిగేషన్స్ కూడా వచ్చిన వివాదాన్ని మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటికీ సంబంధించి 5 పేజీల నివేదికని పోలీసు వారికి ఇవ్వడం జరిగిందండి. అంటే మీరు ఫిర్యాదు చేసిన దాంట్లో ఎలాంటి పాయింట్స్ రేట్ చేశారు, ఎలాంటి ఫిర్యాదులు ఈ వేధింపులకు సంబంధించి, లైంగిక దాడికి సంబంధించి, అత్యాచారకు సంబంధించి ఎప్పటి నుంచి ఈ బాధితురాలకు కొనసాగుతుంది? ఈ టీజర్ అనేది రిలీజ్ అవ్వక ముందే ఇది జరుగుతూ ఉందండి. ఈ టీజర్ రిలీజ్ అవ్వడానికి ముందే వీళ్ళ మధ్య ఒక అసభ్యకరమైనటువంటి వాతావరణం మనకి కనిపిస్తూ ఉందండి. వీటన్నిటికి సంబంధించి అన్నీ మేము పోలీసు వారికి నివేదికలు సమర్పించున్నాము. ఇవి డెఫినెట్గా బయటకు వస్తాయండి. అంటే మీరు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి సెక్షన్ల కింద నమోదు చేశారు, పోలీసులు స్పందన ఏ విధంగా ఉంది? ఇంటెన్షనల్గా అతను సెక్సువల్ అబ్యూస్ చేసినట్టు, తనకి తెలియకుండా తన వీడియోస్ని రికార్డ్ చేసినట్టు కాంక్రీట్ ఎవిడెన్సెస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. అవన్నీ సబ్మిట్ చేస్తాం. అందుకని అతని మీద సెక్షన్ 376 కింద రేప్ కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షువల్ హెరాస్మెంట్ కేసు నమోదు జరిగింది. ఇంటాక్సికేషన్ స్టేజ్లో వీడియోస్ రికార్డ్ చేసి సెక్షువల్ హెరాస్మెంట్ చేయడం వల్ల 328 కూడా ఇంక్లూడ్ అయింది. దీనికి సంబంధించి బెయిల్ కూడా వచ్చే పరిస్థితులు ఉండవండి. అంటే హర్ష సాయితో పాటు ఆ తండ్రి పాత్ర కూడా ఉందని సమాచారం అందుతుంది. అసలు హర్ష సాయికి ఈ బాధితురాలకు ఎక్కడ పరిచయం ఏర్పడేది, ఎందుకు ఈ విధంగా చేసిండు? ఒక పేరు ప్రఖ్యాతలు సాధించిన హర్ష సాయి ఒక అమ్మాయి విషయంలో ఎందుకు ఈ విధంగా పాల్పడ్డాడని మీరు అనుకుంటారు? అంటే ఈ ఒక్క బాధితురాలే ఉందని మేము అనుకోవడం లేదండి. అతను తన ఫ్యాంటసీగా చెప్తున్నాడు, యూట్యూబ్లో రికార్డ్ చేయడం, తను ఫ్యాంటసీగా రికార్డెడ్ పెట్టుకోవడం. ఆ 7 హార్డ్ డిస్కులు ఏదైతే చెప్తున్నాడో అవి పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే నిజాలు ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారనేది బయటకు వస్తాయని మా ఆరోపణ. అంటే కొద్దిసేపటి క్రితం అతను ఒక ఇన్స్టాగ్రామ్లో స్పందించి ఓన్లీ డబ్బుల కోసం ఇదంతా చేస్తుర్రు, పూర్తి వివరాలు నిజాలు బయటపడతాయి, మా అడ్వకేట్ పూర్తి వివరాలు వెల్లడిస్తారని చెప్పి ఆయన చెప్తున్నారు. మీరు ఏమంటారు? ఒక 4 కోట్లు 5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి వీళ్ళు ప్రొడ్యూసర్స్ అయ్యండి, అతన్ని డిమాండ్ చేయాల్సిన నెసెసిటీ ఏముంది? సినిమా షూట్ ఏదో జరిగితే అతను చెప్పినట్టుగా 100 కోట్లు వీళ్ళకే వస్తాయి కదా, కాపీరైట్స్ వీళ్ళ దగ్గరే ఉన్నాయి కదా. సో అలిగేషన్ అనేది క్లియర్గా రాంగ్ అండి. అంటే ఏదైతే బాధితురాల దగ్గర 2 కోట్లు తీసుకొని పెళ్లి చేసుకుంటా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డ హర్ష సాయి అంటారు. మీకు 2 కోట్లు తీసుకున్నారని ఎక్కడన్నా మెన్షన్ చేశారా? మీరు కంప్లైంట్ కాపీ చూసారా? 2 కోట్ల ప్రస్తావన లేదు. అది మీడియాలో జరుగుతున్న ప్రోపగండా మాత్రమే. కేవలం తనని ఎలా సెక్షువల్ హెరాస్మెంట్ చేశాడు, ఎలా తను వీడియోస్ని రికార్డ్ చేశాడు, వీటికి సంబంధించి ప్రస్తావన మాత్రమే దానిలో ఉంది. అండ్ ఆ తర్వాత కూడా పెళ్లి అనే పేరుతో ఎలా మోసం చేశాడు అనే దానికి సంబంధించింది, వాళ్ళ నాన్న ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మేము డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఆన్లైన్లో అవైలబుల్ రాగానే అన్ని డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి. వాళ్ళ ఫాదర్ ఆ అమ్మాయికి ఒక కమిట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఇతను సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తాడంటే వాళ్ళ ఫాదర్కి తెలిసిందో, కాల్లోనే అతను మీ ఇద్దరు కెరీర్ నాశనం అవ్వకుండా ఉండాలంటే మీరు పెళ్లి చేసుకోండి అనే ప్రపోజల్ వాళ్ళ ఫాదరే పెట్టాడు. ఆ ప్రపోజల్తోనే మూవీ షూట్ కంటిన్యూ అయింది, టీజర్ కూడా రిలీజ్ అయింది. దాదాపు మనకి 10 million టీజర్ వరకు వెళ్ళే వరకు ఈ అమ్మాయి సపోర్ట్ చేసింది. ఇక అసలు మూవీ రిలీజ్ అయితే వీళ్ళకే 100 కోట్లు వస్తాయి కదా. అతను చెప్పిన ఎలిగేషన్ ప్రకారం 2 కోట్లు డబ్బు కోసం అతన్ని డిఫేమ్ చేస్తే వీళ్ళకేం వస్తుంది? ప్రొడ్యూసర్స్ డిఫేమ్ చేయాల్సిన నెసెసిటీ ఏముంది? ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం. ఈ నివేదికను మనం ఆల్రెడీ ఇచ్చాం. మీకు ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చిన వెంటనే మీకు అన్ని డీటెయిల్స్ తెలిసిపోతాయండి. అంటే హర్ష సాయి కోసం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా మీరు పూర్తిగా ఆధారాలు ఇవ్వమని చెప్పి పోలీసులు మీకు ఏమైనా చెప్పారా?
కొన్ని ఆధారాలు ఇవ్వమన్నారండి, అవన్నీ మేము కలెక్ట్ చేస్తున్నాం. మేము ఆల్రెడీ సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాము, సబ్మిట్ చేస్తామండి. అండ్ అరెస్ట్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. అతను ఎక్కడున్నా సరే పోలీసులు గాలించి అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు హర్ష సాయి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది బాధితులు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? మీరు ఏం చెప్తారో, బాధితులకు అండగా ఉంటారా? డెఫినెట్గా అండి. అతను ఒక ఫ్యాంటసీ అని క్లెయిమ్ చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి బ్లాక్మెయిల్ చేసే విధానంలో అతను ఇంకెంతమంది మహిళలు ఐటీసీ హోటల్లో నేను 90 రోజులు ఉన్నాను, 100 రోజులు ఉన్నారు, ఆ హోటల్లో ఎలాంటి మరి ఎంతమంది యువతలతో ఉన్నాడో మనకు తెలియదు కదా. ఎవరైనా బాధితులు బయటకు వస్తారనే అనుకుంటాం. ఇంకా అంటే బాధితురాలు తరపున మీరు అడ్వకేటు వాదిస్తున్నారు కాబట్టి బాధితురాలు ఎలాంటి విషయాలు మీకు పొందుపరిచారు, ఇతనికి ఎలాంటి శిక్ష వేయాలని చెప్పి ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది? బాధితురాలు డబ్బుల కోసం చేస్తుందంటే ఇప్పుడు ఏదో చేస్తుందన్న ఇదేం లేదండి. డెఫినెట్గా బాధితురాలి తరఫున తన న్యాయం కావాలని కోరుకుంటుంది. అతన్ని ఇప్పుడు ఏదో మ్యారేజ్ చేసుకోవాలనో ఇంకోటి ఉద్దేశంతో తన హెరాస్మెంట్కి గురైంది, అతనికి శిక్ష పడాలి అన్న వాదన మాత్రమే అతను బాధితురాలు వినిపిస్తుందండి. అవును, వేరే వాళ్ళకి ఎవరికి ఇలా జరగకూడదని తన ఆవేదన చెందుతుందండి. చివరిగా హర్ష సాయికి ఎలాంటి శిక్ష పడాలని మీరు డిమాండ్ చేస్తున్నారు, బాధితురాలు డిమాండ్ చేస్తుంది, మీరు ఏం చెప్తారు చివరిగా? అది చట్ట పరిధిలో ఉన్నప్పుడు చట్టం డిసైడ్ చేస్తుందండి, న్యాయస్థానాలు డిసైడ్ చేస్తాయి. తనకి డెఫినెట్గా దానికి అగెనిస్ట్గా ఏ కేసులు అయితే బుక్ అయినాయో అతను ఎలిగేషన్స్ ఇప్పుడైతే ఏదైతే చెప్తున్నాడో తను ప్రూవ్ చేసుకోలేకపోతే డెఫినెట్గా శిక్షార్హుడు. ఈ చట్టాల ప్రకారం నాన్ బెయిలబుల్ బెయిల్ వచ్చే అవకాశాలు కూడా లేవు. తను అరెస్ట్ అయ్యి సుమారు 10 years వరకు ఇది ఎక్స్టెండ్ అయ్యేటువంటి ఉందండి, శిక్ష పడే అవకాశం ఉంది. అంటే బాధితురాలు వర్షన్ చూస్తే బాధితురాలు ఏమంటారు చివరిగా? బాధితురాలు అమౌంట్ కోసం వీటి కోసం అనే ఎలిగేషన్స్ మాత్రమే తను ఇప్పటికీ కూడా హర్ష సాయికి శిక్ష పడాలి అనే పోరాటం మాత్రమే చేస్తూ ఉందండి. ఇది మొత్తం మీద హర్ష సాయి అనే వ్యక్తి నమ్మించి నట్టేట ముంచాడు. హర్ష సాయికి శిక్ష పడాలి, హర్ష సాయికి న్యాయం, హర్ష సాయి వల్ల నేను నష్టపోయాను, నాకు న్యాయం జరగాలి, ఏ బాధితురాలకు కూడా అన్యాయం జరగకూడదు, అతనికి శిక్ష పడాలని చెప్పి బాధితురాల తరపున న్యాయవాది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రాఘవేంద్ర, TV5 హైదరాబాద్.